ఎయిర్ సేఫ్టీపై ఉన్నత స్థాయి సమీక్ష. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన భేటీ. హాజరైన డీజీసీఏ డీజీ, సివిల్ ఏవియేషన్ సెక్రటరీ. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై హై లెవెల్ కమిటీ. పలు విభాగాల్లోని నిపుణులతో ఏర్పాటు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం. అహ్మదాబాద్ విమాన ప్రమాదం షాక్ కి గురి చేసింది. గుజరాత్ మాజీ సీఎం కామెంట్. విజయ్ రూపానీ కుటుంబ సభ్యులకు శంకర్ సింగ్ వాఘేలా పరామర్శ. సాయంత్రం అహ్మదాబాద్ కు ఖర్గే, రాహుల్ గాంధీ. ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్న కాంగ్రెస్ నేతలు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శ. ఏఐజీలో ముగిసిన వైద్య పరీక్షలు. హెల్త్ చెకప్ లో భాగంగా ఆసుపత్రికి వచ్చిన కేసీఆర్. ఆయన వెంట కేటీఆర్, హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదు. ప్రజల సొమ్ము ప్రాజెక్టుకు ఖర్చు చేయొద్దు. కూనంనేని సంచలన కామెంట్. తోపుదుర్తిపై మరో కేసు నమోదు. 2 రోజుల క్రితం చలో పేరూరుకు పిలుపు. అనుమతి లేదన్న రామగిరి పోలీసులు. రైతుల సమస్యలపై గొంతెత్తితే డైవర్ట్ చేస్తున్నారు. పొదిలి వెళ్తే రాళ్లు విసిరి గలాటా చేయించారు. చంద్రబాబుది దిగజారుడుతనం రాజకీయమని జగన్ కామెంట్. సిద్దిపేట జిల్లాలో మంత్రి వివేక్ పర్యటన. రంగదాంపల్లి దగ్గర ఘన స్వాగతం. సంక్షేమ పథకాలకు మంచి స్పందన వస్తోందని కామెంట్. సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు. కేటీఆర్ పై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు. ఫిర్యాదు చేసిన బల్మూరి వెంకట్. గద్దర్ ఫౌండేషన్ కు 3 కోట్ల నిధులు మంజూరు. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సాంస్కృతిక శాఖ. గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కేటాయింపులు. అమరావతికి తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు. రేపు సాయంత్రం 4 గంటలకు చంద్రబాబుతో భేటీ. అంతకుముందు పవన్ కళ్యాణ్ తో సమావేశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు. ట్యాపింగ్ పై ప్రశ్నిస్తున్న అధికారులు. హైకోర్టు ఆదేశాలను పోలీసులు పట్టించుకోవడం లేదు. తాడిపత్రిలో నా ఇంటికి వెళ్తానంటే అడ్డుపడుతున్నారు. జేసీ ఆదేశాలతో పనిచేస్తున్నారన్న పెద్దారెడ్డి. కేరళలోని నిలంబూర్లో ఈ నెల 19న బైపోల్. తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు. రోడ్డు మీద వెళ్లే వాహనాల్లో సోదాలు. రేపటి నుంచి మోదీ విదేశీ పర్యటన. సైప్రస్, కెనడా, క్రొయేషియాలో టూర్. కెనడాలో G7 సదస్సుకు హాజరు కానున్న భారత ప్రధాని.